ఈయన కొత్త మతం పెట్టాడు కాబట్టి తప్పు అని ఒక ముద్ర వేసేసాడు. దాని నుంచి క్రైస్తవం సెపరేట్ అయ్యింది. ఈ క్రైస్తవంలో ఫిజికల్గా అటాక్స్ చేయటం లేదు. అంటే మీకు యూద మతంలో అయితే ఫిజికల్గా అటాక్స్ ఉంటాయి, విగ్రహాలను ధ్వంసం చేయటం, దేవాలయాలను పాడు చేయటం, ఇవన్నీ ఉంటాయి. ఈ క్రైస్తవంలోకి వచ్చేటప్పటికి మానసికంగా విగ్రహారాధన అంటే వ్యభిచారం, ఇలా ఒక ఇంజెక్షన్ ఉంటుంది అన్నమాట. ఇది ఎంత దుర్మార్గం చెప్పండి. ఇప్పుడు పరమత సహనం ఉండాలి, విలువలు ఉండాలి, గడిది గుడ్డు ఉండాలి, ఇవన్నీ చెప్తారు కదా. ఆల్రెడీ ఒక ఆరాధనా పద్ధతులు లోకంలో ఉన్నప్పుడు మీ బొచ్చుగాడు మధ్యలో వచ్చాడు, మీ దేవుడు అప్పుడు దాకా ఎక్కడ దొంగన్నాడు. ప్లీజ్ అట్లా మాట్లాడద్దు మీరు. లేదండి, ఇప్పుడు మనం ఇప్పుడు విగ్రహారాధన లేకపోతే పాపం వ్యభిచారం అంటే నాకు అంతే బాధగా ఉంది. నేను రాముడిని విగ్రహం మూర్తి పెట్టిన ఆరాధిస్తాను, వ్యభిచారం చేస్తున్నావు అంటే ఎంత దుర్మార్గం అది. మరి ఆ పెయిన్లో నుంచి మాటలు అలాగే వస్తాయి, మనకి పద్ధతిగా రావు. సరే మీ పోటుగాడు మధ్యలో ఎందుకు